ఈరోజు వైసీపీ నాయకులు అదేవిధంగా గౌరవనీయులు అనంతపురం మేయర్ గారు వసీం గారు మాట్లాడుతున్నారు. దయ్యాలు వేదాలు వల్లించేట్లుంది. వాళ్ళు 3.5 సంవత్సరం ఆ రోజు అనంత వెంకటరమణ గారు ఉన్నారు, మీరే ఉన్నారు. మీరు చేసిన అభివృద్ధి మీ ఘనత ఏంటో చెబితే మేము కూడా హర్షిస్తాం. అండగాకుండా మాది 40 డివిజన్ ఆజాద్ నగర్, మా భార్య ఇండిపెండెంట్ కార్పొరేటరు. ఇంతవరకు అయింది 3.5 సంవత్సరంలో మీరు ఎన్ని కాలువలు ఎన్ని రోడ్లు వేశారు. మేము గుత్తలు అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అప్పుల కోసము కోర్టులో మేము డబ్బులు కట్టాము. అయినప్పటికీ ఇప్పటి వరకు మా వార్డులో ఒక గంపెత్తిన పాపాన్ని పోలేదు. మన ఎమ్మెల్యే గారు వస్తే ఆయన దృష్టికి తీసుకెళ్తే ఈ వార్డు నేను దత్తత తీసుకుంటాను మధు, తప్పకుండా నేను డెవలప్ చేస్తా అని మొన్న టెండర్లో 6 లక్షల వరకు టెండర్లు వేశారు. ఈ 3.5 సంవత్సరంలో మీరు టెండర్లు ఎందుకు పిలవలేదు, ఒక్క వర్క్ ఎందుకు చేయలేదు? మీ చేతనైతే మేయర్ గారు మా వార్డుకి రండి, ఇట్లా ఫోటో చూపిండి, ఇది నేను వేయించినానే. దద్దమ్మ మాట మాట్లాడుకుంటా, అమూల్ బేబీ మాట మాట్లాడుకుంటా, ఏదో మేయర్ చాలా మంచోడు అని 4-5 కోట్లు ఖర్చు పెట్టి మేయర్ అయినావు. అమూల్ బేబీ నీ పేరు, మేయర్ గారు మీకే అంకులు ఏం చెప్తే చేసేవాడు. ఇప్పుడు అంకులు మించిపోయినావు. నీ కమిషన్ దందా, ఒక 4-5 కార్డు పెట్టుకోవడము. మన ప్రెస్ మీట్లో చూసాము, ఒక ఆయన రేపిస్టు, ఒక ఆయన రౌడీ షీటరు, ఒక ఆయన వేరే అమ్మాయిని సౌజన్యం చేస్తున్నాడు. సొంత బాబుని అత్త చేసిన ముద్ద కూర్చొని ఆ రౌడీ షీట్లు టౌన్ అంతా భయపడి చేస్తున్నారు. మన వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం చూసాం మేము. అదేవిధంగా మీరు చేసిన గంత ఏమీ లేదు. ఈ రోడ్డు పంగల్ రోడ్ నుంచి బళ్ళారి బైపాస్ రోడ్ వరకు జరిగిన 350 కోట్ల వర్కుల్లో మీరు కమిషన్ దోచుకొని నీది తినాలి నాది తినాలి అని కార్పొరేటర్లు ముంచేసినారు. మీ కార్పొరేటర్లు చెప్తారు ఈరోజు మా పరిస్థితి చాలా ఆందోళన ఉంది, చాలా బాధాకరంగా ఉంది, అప్పుల పాలు అయ్యమన్నా కూడా పెడిచోని పెట్టేసి వాళ్ళు అస్సలు పట్టించుకోకుండా దోచుకున్న వైనము. కుక్కల ఆపరేషన్ అంటారు, కుక్కల ఆపరేషన్ చేయరు, డబ్బులు దోచుకుంటారు. డంపింగ్ యార్డ్ కోర్టు కూడా దోచుకున్నారు. అది అందరికీ తెలిసి సత్యమే. ఇక నగరం ఇదే. మేధావులు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఎంప్లాయీస్, పెన్షనర్స్, ప్రతి ఒక్క కర్షకులు, ఆటో కార్మికులు కూడా అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు. అన్నీ గమనిస్తారు. ఇది 11వ సారో 12వ సారో ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టడము. మా ఎమ్మెల్యే ఏం చేశాను, వచ్చి 8 నెలలు అయింది అయ్యా, మేమేదో చేసి చూపిస్తాను, టైం ఏంటి. మీరేం చేశారు? మీ ఎమ్మెల్యే అనంత వెంకటరమణ గారు గౌరవనీయులు, ఆయన లాస్ట్ 1 ఇయర్ కౌన్సిల్ రాలేకపోయినాడు. వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ కార్పొరేటర్లో దెబ్బకే మీరా మాట్లాడలేదు మా గురించి, మా ఎమ్మెల్యే గురించి. అదేవిధంగా మన ఈ రోడ్డు వెడల్పులో ఎక్కడ చూసినా అలైన్మెంట్, జిగ్జాగ్ అలైన్మెంట్. డబ్బులు ఇస్తే కొట్టారు, డబ్బులు ఇవ్వకపోతే కొట్టేస్తారు. ఉదాహరణకు మాజీ డిఎస్పీ బాలసిరెడ్డి గారు ఆయన ఇంటి కొట్టేశారు. ఆయన ఆవిడ అంతా ఇంత కాదు. కొక్కోలలో అదే బిక్సీ దగ్గర 35 అడుగులు ఉంది రోడ్డు. ఇదా మీ డెవలప్మెంట్? మీరా మా గురించి చెప్పేది? మా ఎమ్మెల్యే గురించి దయ్యాలు వేదాలు వలిస్తున్నాయి. మీకు 11 సీట్లు ఇచ్చారు. ఇలాగే ప్రవర్తిస్తే అవి కూడా రావు. కాబట్టి మీరు మసానంగా మసులుకొని మా ఎమ్మెల్యే గురించి మీరు ప్రెస్ మీట్ తగ్గిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాం.